బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం సత్యం గారు. నమస్తే. సో మనం న్యాచురల్ ఫార్మింగ్ గురించి చెప్తూ ఉన్నాం. అండ్ అలాగే ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి న్యాచురల్ ఫార్మింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, అండ్ అలాగే వీకెండ్స్ టైంలో ఒకసారి విజిట్ చేయడం, ఎంతసేపు సినిమాలని కాకుండా ఇలా కూడా ఎక్స్ప్లోర్ అయ్యే ఛాన్సెస్ అయితే మనం కల్పిస్తున్నాం. అండ్ దానికి మంచి రెస్పాన్స్ కూడా మనకి రావడం జరుగుతుంది. అండ్ అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి న్యాచురల్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవడం కావచ్చు, అందులో ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టి డబ్బులు బాగా ఎర్న్ చేసుకునే అవకాశాలు ఇంకెందులో ఉంటారంటారు? ఏ ఫార్మింగ్ చేయడం వల్ల మనకి హై రిటర్న్స్ వచ్చే ఆప్షన్ ఉందంటారు? ఎవ్రీడే ఇన్కమ్ రావాలి ఫార్మర్కి. తర్వాత బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఎవ్రీడే మార్కెట్లో ఇన్కమ్ ఉండాలనుకుంటే ఇప్పుడు నడుస్తున్న హెల్త్ కాన్సెప్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మంచి సిటీలో కానీ ఎక్కడైనా కానీ కల్టివేషన్ అనేది యాష్ గార్డ్ గుమ్మడికాయ జ్యూస్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక ఫ్రూట్ను, సీజనల్గా వచ్చే ఫ్రూట్ ఏదైతే ఉంటుందో వాళ్ళని ఇంటికి ఎలా కొనుక్కెళ్తుంటారో అలా ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఈరోజు గుమ్మడికాయని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో జ్యూస్ చేసుకొని తీసుకుంటున్నారు. సో ఈ ఫార్మింగ్ అనేది రైతుకు చాలా తక్కువ ఖర్చులో మంచి బెనిఫిట్ వస్తుంటుంది. తర్వాత ఈ న్యాచురల్ ఫార్మింగ్లో ఎన్ని రకాల పంటలు పండిస్తున్నా కానీ ఈ యొక్క గుమ్మడికాయ మొక్క దీనికి ఎలాంటి మందులు అక్కర్లేదు. తర్వాత దీనికి ఎలాంటి సీజన్ అక్కర్లేదు. 365 days 365 రోజులు దాదాపు కంటిన్యూగా క్రాప్ వస్తూనే ఉంటుంది, కటింగ్ వస్తూనే ఉంటుంది. అంటే దీని ద్వారా ఏంటంటే అసలు ఈ మొక్కకు ఎలాంటి చీడ కానీ ఇంకా ఏదైనా వైరస్ కానీ తర్వాత అది ఆ మొక్క మంచి హెల్తీగా పెరగకపోవడానికి గల కారణాలు కూడా ఉండవు. ఒక వాటర్ నిల్వ లేకుండా ఉండే ప్లేస్లో మనం చేసుకుంటే బ్రహ్మాండమైన క్రాప్ వస్తుంటుంది. ఈ క్రాప్ ద్వారా ఏంటంటే ఒక ఫార్మర్ ఒక 5 నుంచి 10 ఎకరాలు న్యాచురల్ ఫార్మింగ్లో చేస్తున్న దానికి ప్రతిరోజు తనకు మనీ అనేది అక్కడ ఖర్చు పెట్టడానికి ఇంపార్టెంట్గా ఇంకా మనం బయట నుంచి ఇక్కడ నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఏరియాని యాష్ గార్డ్ క్రాప్కు మనం ప్లాన్ చేసుకొని దాన్ని పెంచే విధానాన్ని తెలుసుకుంటే ఏంటంటే దాంట్లో వచ్చే ఇన్కమ్ ఎవ్రీడే ఒక 5 to 10 క్వింటల్స్ ప్లాన్ చేసుకోండి. చిన్న ఫార్మింగ్లో ఒక 10 క్వింటల్ ఎవ్రీడే క్రాప్ వచ్చేలాగా ఉంటే దాదాపు అంటే ఈరోజు మార్కెట్లో నాకు తెలిసిన మట్టుకు ఏంటంటే 40 నుంచి 50 రూపాయల కేజీ ఉందండి. అంటే ఒకప్పుడు మామిడి పండును కొంటే ఏ రేటు ఉందో ఈరోజు ఆ గుమ్మడికాయ కూడా ఆ రేట్ వచ్చింది. అంటే దీని ద్వారా ప్రతిరోజు దాదాపు అంటే ఒక 5 to 10,000 రూపీస్, అంటే నెలకు 3 లక్షల రూపాయలు ఆ ఫార్మర్ ఆ ఒక్క ఏరియాను పెంచుకోగలిగితే మాత్రం పండించుకోగలడు. అంటే ఇది ప్రతిరోజు మనకు ఇప్పుడు హైదరాబాద్ ఎగ్జాంపుల్గా హైదరాబాదే ఉంది. హైదరాబాద్లో దాదాపు అంటే ప్రతి మార్కెట్లో తెల్లవారంగా 3 గంటలకే దాదాపు అంటే ఒక 200 నుంచి 300 ట్రక్కులు వస్తున్నాయి. చుట్టుపక్కల మనకు అందుబాటులో లేనప్పుడు ఇంకా వేరే స్టేట్స్ నుంచి తెప్పించుకుంటున్నారు. అంటే ఇలాంటి క్రాపింగ్ను ఒక రైతు, ఒక ఫార్మర్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ నేర్చుకొని దాని గురించి మనం చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది మంచి అవకాశం. 3 నుంచి 5 లక్షలు ఈజీగా సంపాదించవచ్చు ఫర్ మంత్. ఈ 5 లక్షల్లో 1 లక్ష 2 లక్షల రూపాయలు ఫ్యామిలీకి మనకు సేవింగ్గా చూసుకొని మిగతా 1-2 lakhs మిగతా రకాల పంటలకు వాళ్ళు చేస్తున్న మెయింటెనెన్స్, అక్కడ ఉన్న లేబర్ ఛార్జెస్, అక్కడ ఇంకేదైనా ఉన్నా కానీ వాటికి అన్నింటికి కూడా ఇంకెక్కడి నుంచో రుణం తీసుకోకుండా వీటి ద్వారానే మనం ఇన్కమ్ జనరేట్ చేస్తూ చేయొచ్చు. సో దీని ద్వారా ఏంటంటే ఇది తీసుకోవడం ద్వారా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనిషికి కావలసిన పోషకాలను ఇస్తుంది. తర్వాత ఈ జ్యూస్ రూపంగా తీసుకోవడం ద్వారా ఏంటంటే బాడీ డిటాక్సిఫై అవుతుంది.
శరీరంలో ఉన్న వేస్టేజ్ని అంతా క్లియర్ చేస్తుంది. ఇది ప్రతిరోజు తీసుకున్న వాళ్ళకు షుగరు, బీపీ, థైరాయిడ్, దాంతోపాటు ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం, స్టమక్ అంతా అప్సెట్గా ఉన్న వాళ్ళకు, వీళ్ళందరికీ కూడా ఇది క్లీన్ చేస్తున్నది. కాబట్టి ఏంటంటే ప్రతిరోజు తీసుకోవడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఇంటిలో ఏ సీజన్ అనేది లేకుండా నేను గత 3 నుంచి 4 సంవత్సరాలు చూస్తున్నా, ఏ ఇంటిలోనైనా కిచెన్లో కూరగాయల పక్కన గుమ్మడికాయ ఉంటుంది. అంటే సరైన క్రాప్, మంచి పద్ధతిలో పెంచిన గుమ్మడికాయ మార్కెట్లో దొరకట్లేదు. ఎక్కడో చోట అమ్మిన చోట అక్కడిక్కడ కొంటున్నారు. దీనిని మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటారు. ఖచ్చితంగా ఏంటంటే 3 నుంచి 5 లక్షల రూపాయలు ఇది సంపాదించవచ్చు. సో ఈ ఫార్మింగ్ చేసే విధానం ఎలా, దీన్ని ఎలాంటి వాతావరణంలో పెంచాలి, దీనికి ఏ టైప్గా మనం వాటర్ ఇవ్వాలి, ఇప్పుడు ఈ సీజన్లో మనకు జ్యూస్గా మార్చుకోవడానికి, జ్యూస్గా తయారు చేసుకోవడానికి కానీ ఇంకా దేనికైనా వాడడానికి సంబంధించిన సీడ్, ఎలాంటి సీడ్ని వాడాలి, ఎన్ని కేజీల మోతాదులో వచ్చిన దాన్ని మనం కట్ చేయాలి, తర్వాత కట్ చేసిన తర్వాత దాన్ని ఎన్ని రోజులు స్టోర్ ఉంటుంది అనే దాన్ని కూడా ఇది వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలి, దీని గురించి ఫార్మింగ్ గురించి తెలుసుకోవాలన్న వాళ్ళు మన ఫామ్కి వచ్చి చూస్తే మాత్రం క్లియర్గా దాని గురించి, మొక్క గురించి చెప్పడం జరుగుతుంటుంది, విత్తనం గురించి చెప్పడం జరుగుతుంటుంది. తర్వాత కటింగ్ ప్రాసెస్, బిజినెస్ అనేది ఎక్కడెక్కడ ఉన్నది, ఎలా ఉన్నది, దాని గురించి తెలియజెప్తానండి. సో ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఫార్మింగ్ గురించి కావచ్చు, అంటే 1 డే విజిట్ కోసం కావచ్చు, లేదంటే ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇంత మంచి అవకాశానికి నేను ఖచ్చితంగా టైం ఇస్తాను. కాబట్టి ఏంటంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదిస్తే ప్లాంట్ విజిట్తో పాటు వాళ్ళకు ట్రైనింగ్ కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉంటానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.